ఈ సమయంలో మరి బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఒడిశా రాష్ట్రానికి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఎన్నో కష్టాలకు వచ్చి ఎన్నో శ్రమలకు వచ్చి ఒకటిగా వెళ్ళి ఎంతోమందిని ఆ రాష్ట్రంలో సంపాదించుకున్న దైవజనులు ఆత్మీయులు మరి బ్రదర్ వీరేశ్ అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఆయన లేచి నిలబడుతుండగా మనమందరం ఒక్కసారి వారి కొరకు చప్పట్లతో కొట్టి వారికి సమయాన్ని ఇచ్చుకుందామండి. హలో, ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మమ్మను కన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రారంభం దినము మొదలుకొని ఈరోజు వరకు మీ విలువైన వాక్కులతో మా హృదయాలను నింపుతూ మమ్మను ఆలోచింపచేస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మీ పిల్లలు ఈ సభలు జరిగించుటకు ఎంతో కష్టపడి అహర్నిశలు ఆలోచించి వారి పడిన కష్టానికి ప్రతిగా ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాలను జరిగించటానికి మీరు దోహదపడుతూ సహాయపడుతున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎటువంటి అభ్యంతరం ఆటంకం లేకుండా మీ నామ ఘనత కొరకు మీ మాటలను ప్రకటించుట కొరకు దినదాసులుగా మమ్మను వాడుకుంటూ మా ద్వారా మీ ప్రజలకు విలువైన వర్తమానాలను 2 రోజులుగా వినిపించారు. ఈ 3వ రోజున కూడా విలువైన మీ మాటలను ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మాట్లాడారు. మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలను తండ్రి మా జీవితంలో తెలుసుకోవలసిన అత్యవసరమైన సంఘటనలను మేము నేర్చుకొని వాటి ప్రకారంగా బ్రతుకులాగున్న మా అందరికీ సహాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి, ఆమేన్. కథగాదిది నిజమే ఇది అను క్రీస్తు విజ్ఞాన మహాసభలలో ఈ చివరి రోజునకు మనందరినీ కూడా ఆరోగ్యాలతో చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి నడిపించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఎంతో అమూల్యమైన దైవ వర్తమానాన్ని అందించి మన ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించినటువంటి దైవజనులు కింగ్ శ్రీను గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, దైవజనులకు, ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుని మాటలు నేర్చుకొనుటకు ఈ చివరి రోజున ఆసక్తితో ఇప్పటి వరకు మొదటి వర్తమానాన్ని విని ఈ 2వ వర్తమానాన్ని కూడా వినటానికి సిద్ధపడిన మీ అందరికీ క్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి బ్రతికినంత కాలం దేవుడు మన కొరకు రాయించిన మహాజ్ఞాన గ్రంథమును నేర్చుకోవాలి.
అది దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం. నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు నీ బ్రతుకు కాలం అంతయు యెహోవా గ్రంథమును చదువుచుండవలెను. బ్రతుకు కాలం అంతా చదవాల్సిన గ్రంథం ఏదైనా ఉందా? ప్రపంచంలో ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఒకే ఒక్కటి మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు కలిగిన బైబిల్ అంటే. బ్రతుకు కాలం అంతా చదవలసినటువంటి ఏకైక గ్రంథం. ఈరోజు మనం ప్రాథమిక పాఠశాలలో మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు వెళ్ళినా ఒక 10వ తరగతి చదివినటువంటి ఆ పాఠ్య పుస్తకాలు మరలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు పనికిరావు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నటువంటి ఆ పాఠ్యాంశాలు మరలా సెకండ్ ఇయర్లో డిగ్రీలో అవి ఉపయోగపడవు. ఇలా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళిన మొదలుకొని ఎన్ని పుస్తకాలైతే మనం చదువుకున్నామో అవి చదివి వాటి కాల పరిమితి అయిపోయిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి. 1వ తరగతి పుస్తకమే నా బ్రతుకు కాలం అంతా చదువుతాను అంటే సరిపోదు. 10వ తరగతి పుస్తకమే నా బ్రతుకు కాలం అంతా చదువుతానంటే సరిపోదు. ఏ తరగతిలో చదవలసిన పుస్తకాలు ఆ తరగతిలో చదువుకోవాలి. కానీ దేవుడిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథం అయిన బైబిల్ మన బ్రతుకు కాలం అంతా కూడా చదవాల్సినటువంటి గ్రంథం. అదే సహోదరులు చూపించారు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 22వ వచనమును చదువుదాం. తాను తన సహోదరుల మీద ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథము చదువుచుండవలెను. బ్రతుకు కాలం అంతా చదవాల్సిన ఏకైక గ్రంథం మన చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం. కానీ మనం ఆదివారం ఒక్కరోజు మాత్రమే పట్టుకొని వస్తాం. మిగతా రోజు ఎక్కడ పాడేస్తామో తెలీదు. చదివితే నిద్ర వస్తుంది అంటారు కొంతమంది. నిద్రకు మెడిసిన్ అయిపోయింది బైబిల్. నిద్ర రాదా? టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవండి చాలు. అలా చెప్పే సేవకులు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. నీవు నీ సహోదరుల మీద గర్వించి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు నీవు దేవునికి భయపడి బ్రతకాలి అంటే నీ బ్రతుకు కాలమంతా కూడా బైబిల్ను చదవాలి. ఈరోజు చాలామంది లేవగానే పేపర్ చదువుతారండి. ఈరోజు చదివిన పేపర్ మరలా రేపటికి ఉపయోగపడదు, రేపు చదివిన పేపర్ మరుసటికి ఉపయోగపడదు. ఏ రోజుదో ఆ రోజుకు మాత్రమే. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బ్రతుకు కాలమంతా చదవాల్సిన గ్రంథం అండి ఇది. బ్రతుకు కాలమంతా కూడా నేర్చుకోవాల్సిన గ్రంథం అండి ఇది. అది మన చేతుల్లో దేవుడు పెట్టాడండి. అది ఈ తరములో మనం పొందుకోవటం చాలా అదృష్టవంతులం. మనం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం.
ధనం ఉన్నవాడు, కారులు మేడలు ఉన్నవాడు అదృష్టవంతుడు అనుకుంటున్నారేమో, కానీ బైబిల్ను చదవగలిగి బైబిల్ను నేర్చుకొనగలిగే సదావకాశాన్ని దేవుడు కలిగిస్తున్నందుకు మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం అండి. ఈ భాగ్యం ఎంతోమందికి లేదు. ఇలాంటి అవకాశం ఎంతోమందికి లేనప్పటికీ కూడా దేవుడు మనందరినీ ప్రేమించి మన చేతుల్లో, మన భాషలో, మనకు అర్థమయ్యే విధంగా తన మాటలను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మన చేతుల్లో ఉంచి చదవమని, నేర్చుకోమని, బ్రతుకు కాలమంతా కూడా నేర్చుకోవాలని మన చేతుల్లో పెట్టిన ఈ గ్రంథాన్ని బ్రతుకు కాలమంతా కూడా మనం నేర్చుకోవాలండి. దీన్ని మనం కలిగినందుకు అదృష్టవంతులం. దీన్ని ఎంతమంది చదువుతున్నారు? ఏదో పీడకలలు వస్తున్నాయి కనుక బైబిల్ను తల కింద పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. కానీ తలంపుల్లో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? నాకు పీడకలలు వస్తున్నాయండి కనుక తలగడగా బైబిల్ను పెట్టుకోండి చాలు. మరికొంతమంది నాకు ఏవో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి, దెయ్యం పట్టినట్టుందంటే బైబిల్ తల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నారండి. తలగడగా వాడుకునేవారు, అవసరాలకు వినియోగించుకునేవారు, కానీ తమ బ్రతుకును మార్చుకోవటానికి దేవుడు రాయించిన గ్రంథమని ఎంతమంది భావిస్తున్నారండి. ఇది చదవకపోవటం బట్టే, దీన్ని నేర్చుకోకపోవటం బట్టే చాలామంది సమాజంలో మతోన్మాదులు, క్రీస్తు విరోధులు కోకట వేళ్లతో లేచి నిలబడిపోతున్నారండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని మనం చదవకపోవడం బట్టేనండి. మనము చదివి ఇందులో వ్రాయబడిన సత్యాలన్నిటిని తెలుసుకుంటే మన ముందు ఏ మనిషి కూడా నిలబడలేడు. దేవుడు ఎప్పుడో చెప్పాడండి, నీ ఎదుట ఏ మనుష్యుడును నిలవజాలడు. ఎప్పుడు? ఈ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు, ఈ గ్రంథాన్ని నీ హృదయానికి హత్తుకొని ఇందులో మాటలు నువ్వు నేర్చుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా నిలబడరు. ఈరోజు దీన్ని మనం నేర్చుకోకుండా పక్కన పెట్టాము గనక మన బలహీనతను ఆసరగా చేసుకొని ఎంతోమంది క్రీస్తు విరోధులు బైబిల్ను పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను చదివి బైబిల్ కలిగిన క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ, మరి ముఖ్యంగా విశ్వాసులను చెరుపుతూ విశ్వాసం నుండి వైదొలిగించడానికి ఎంతోమంది ఈరోజు బైబిల్ను చదవటానికి అహర్నిశలు కష్టపడి తప్పులు పట్టాలని ప్రయత్నించేవారు వందల మంది కనబడుతున్నారండి. సత్యం కంటే ఎక్కువగా అసత్యానికే ఎక్కువ స్థానాన్ని ఇస్తారు మనుషులు. ఈరోజు సమాజం అంతా కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి మీద ఆధారపడ్డారు కనుక అందులో చాలామంది బైబిల్ కొరకు మాట్లాడుతున్నారు. వారు బైబిల్ కలిగిన క్రైస్తవులు కానప్పటికీ, బైబిల్లో ఏం రాయబడిందో తెలియనప్పటికీ, బైబిల్ ఏదో తెలిసినట్టుగా చాలామంది వదరబోతులైన వారు మాట్లాడుతున్న మాటల వలన చాలామంది క్రైస్తవుల్లో బలహీనులైపోతున్నారండి. నిజంగా సహోదరులు చెప్పినట్టు పాలు త్రాగితే వాడు బలవంతుడవుతాడు. డబ్బా పాలు తాగేవనుకో బలహీనుడు అయిపోతావు. చూడ్డానికి బాగా బలిస్తుంటావు, కానీ ఏదైనా రోగం వచ్చిందనుకో బలిసిన నువ్వు ఒక్క దెబ్బకే లేదా ఒక రోగానికే మంచం పడతావు. అదే తల్లిపాలు తాగినోడు చూడండి, వాడు బక్కగా ఉన్న స్ట్రాంగ్గా ఉంటాడు, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. నిజంగా దేవుడిచ్చినటువంటి ఏ నిర్మలమైన వాక్యమును, పాలను క్రైస్తవులే త్రాగట్లేదు గనుక మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథంపై ఎంతోమంది నోరు పారేసుకొని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి కొన్ని మాటలు, వదరబోతు మాటలు మాట్లాడుతున్నారండి. మరి ముఖ్యంగా వాటి వలన ఎంతోమంది బలహీనులైపోతున్నారు. వారు మాట్లాడుతున్న మాటలు కూడా ఎలా ఉన్నాయి అంటే,
బైబిల్ పట్టుకున్న మీకు తెలియదు కానీ మాకు తెలుసు ఎక్కడ ఏం రాయబడ్డాయో, ఏ విషయాలు రాయబడ్డాయో ఇవన్నీ కూడా మాకు తెలుసు, మీకేం తెలీదు. అందుకే ఒక ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, బోధకుల కంటే మతోన్మాదులకే బైబిల్ ఎక్కువ తెలుసు. ఎందుకు? వారు అడుగుతున్న ప్రశ్నలకు, వారు సంధిస్తున్నటువంటి ఆ ప్రశ్నలకు బోధకుల కంటే ఎక్కువగా మతోన్మాదులైన వారికి, తప్పు పట్టాలనుకున్న వారికే బైబిల్ బాగా తెలుసు. ఏం తెలుసు? తప్పులు ఉన్నాయని సమాజానికి నిరూపించటానికి అదే విధంగా అదే పనిగా పెట్టుకొని వేదికల మీదకి వచ్చి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మాట్లాడుతున్న ప్రతి మాటకు ఎంతోమంది ఆకర్షితులైపోతున్నారండి. వాటిని నమ్మేస్తున్నారు. వారు ఎక్కువగా మాట్లాడుతున్న మాటల వలన ఈరోజు చాలామంది బైబిల్ను చదవకపోవటం బట్టి విశ్వాసములో బలహీనులైపోతున్నారు. సత్యమేంటో గ్రహించలేక అందులుగా మారిపోతున్నారు. దానికి గల కారణం వారు సంధిస్తున్నటువంటి ప్రశ్నలండి. వారు సంధించిన ప్రశ్నలలో ఒక ప్రశ్న ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మతోన్మాదులైన వారు, క్రీస్తు విరోధులైన వారు బైబిల్ చేత పట్టుకొని వారు సంధించినటువంటి ప్రశ్న ఏంటంటే, పాపులను రక్షించిన యేసు తన్ను తాను రక్షించుకోలేకపోయాడా? పాపులను రక్షించిన యేసుక్రీస్తు వారు తన్ను తాను రక్షించుకోలేకపోయాడా? రోమా ప్రభుత్వపు కాలంలో యూదులందరూ కూడా ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఆ సిలువ మీద నుండే యేసుక్రీస్తు వారు తప్పించుకోలేకపోయాడు. ఆ మేకులు తీసుకోలేకపోయాడు, ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకోలేకపోయాడు, కొరడా దెబ్బలు కొడుతుంటే తప్పించుకోలేకపోయాడు, ఉమ్మ వేస్తుంటే పిడుగుతులు గుద్దుతుంటే అన్ని విధాలుగా ఆయన కొట్టించుకున్నాడే తప్ప, హింసింపబడ్డాడే తప్ప. తెలివైన వాడు తప్పించుకుంటాడు కదా. తన్ను తాను రక్షించుకోలేని వాడు ఈరోజు నీ పాపము నుండి, నా పాపము నుండి మనల్ని ఎలా రక్షిస్తాడు? ఈ ప్రశ్న విన్నటువంటి అనేక మంది ఏమనుకుంటారు? బైబిల్ తెలియక వారానికి ఒక రోజు చదివి పాస్టర్ గారు ఏదో చెబితే ఉందో లేదని చూసుకోవటమే తప్ప, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదువుకోవటం, దాన్ని పరిశీలన చేయటం క్రైస్తవ్యానికి లోపము గనుక వారు సంధించిన ప్రశ్నకు ఏమనుకుంటారు తెలుసా? నిజమే కదా, పాపులను రక్షించడానికి వచ్చాను అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు వారు తన్ను తాను రక్షించుకోలేకపోయాడేంటి? కుంటి వాళ్ళను స్వస్థతపరిచాడు, గుడ్డి వారిని స్వస్థతపరిచాడు, ఎంతో మందిని రక్షించాడు. మంచిదే, రక్షకుడుగా పేరుగాంచాడు. రక్షకుడా అని ఆయన అందరూ కూడా సంబోధించారు ఆ రోజుల్లో. మరి రక్షకుడుగా ఉన్న ఆయన తన్ను తాను రక్షించుకోలేదేంటి? తన్ను రక్షించలేడు కానీ, తన్ను తాను కాపాడుకోలేడు కానీ ఈరోజు నిన్ను కాపాడుతాడట. అందరి రోగాలను బాగు చేసే ముందు తనకేదైనా రోగం వస్తే బాగు చేసుకుంటాడా లేదా? బాగు చేసుకుంటాడు. తనకొచ్చిన జలుబునే బాగు చేసుకోలేదనుకో, నిన్ను చూసేటప్పుడు డాక్టరే తుమ్మాడు అనుకో, డాక్టరే దగ్గాడనుకో, అప్పుడు నువ్వేమంటావు? డాక్టర్ గారికి వచ్చిన దగ్గును జలుబునే కంట్రోల్ చేసుకోలేడు కానీ, ఇంతకుముందు వచ్చాను అప్పుడు దగ్గాడు, ఇప్పుడు వచ్చాను ఇప్పుడు తుమ్మాడు. తన్ను తాను రక్షించుకోలేడు కానీ తన వైద్యం చేత మనల్ని ఎలా రక్షిస్తాడు? అంతేనా? తన వైద్యము చేత తన్ను తాను రక్షించుకోవాలి. రక్షించుకున్నప్పుడే కదా మనల్ని కూడా తన వైద్యము చేత రక్షిస్తాడు. ఇది ఎలాగో అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన్ను తాను రక్షించుకోవాలి కదా. మరి తన్ను తాను రక్షించుకోలేని యేసుక్రీస్తు వారు నిన్నెలా రక్షిస్తాడు? అమాయకుడా. అందుకే యేసుక్రీస్తు వారు నిన్నేమన్నాడు తెలుసా? గొర్రె అన్నాడు. ఈరోజు చాలామంది కదండి మాట్లాడుతున్న మాటలు, క్రైస్తవులందరూ గొర్రెలు, క్రైస్తవులందరూ గొర్రెలు. ఏంటి అలా తలదించుకొని వెళ్ళిపోతుంది అంతే. ఇలాంటి మాయ మాటలు చెప్పి
మనల్ని అవమానపరిచి చాలా మందిని విశ్వాసము నుండి వైదొలిగిస్తున్నారండి. ఇక్కడ ఉన్న మీలో కూడా చాలా మందికి ఈ అనుమానం ఉండవచ్చు, తన్ను తాను కాపాడుకోలేని యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా కాపాడగలడు, మనల్ని ఎలా రక్షించగలడు? ఒక డాక్టర్ తన్ను తాను కాపాడుకుంటేనే మనల్ని కాపాడగలడు, తనకు తాను వైద్యం చేసుకుంటేనే మనకు వైద్యాన్ని ఇవ్వగలడు. ఒక ఈత వచ్చిన వాడు అనుకోండి, ఎవరైనా నీటిలో పడిపోయారనుకోండి, ఈత వచ్చిన వాడే వాడిని కాపాడుతాడు. ఈత రానివాడైతే వాడితో పాటు మునిగిపోతాడంతే. మరి యేసుక్రీస్తు వారు నిజంగా లోకరక్షకుడైతే, మనల్ని రక్షించేవాడైతే ముందు తన్ను తాను రక్షించుకోవాలి కదా, తన్ను తాను కాపాడుకోవాలి కదా. తన్ను తాను కాపాడుకోలేని వ్యక్తి ఓ క్రైస్తవుడా నిన్నెలా కాపాడుతాడు, నిన్నెలా రక్షిస్తాడు? ఈ మాటలకు చాలామంది అండి బలహీనులైపోయి విశ్వాసం నుండి వైదొలిగిపోతున్నారు. నిజమే కదా, నన్నెలా కాపాడతాడు ఆయన, నన్నెలా రక్షిస్తాడు ఆయన, నాకెక్కడొస్తుంది రక్షణ? ఇలాంటి అనుమానాలతో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు చాలామంది ఉన్నారండి. వారేదో బైబిల్ తెలిసినట్టుగా వారు మాట్లాడుతున్న మాటలకు చాలామంది ఇలాంటి అపోహలతో కలిగి ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు వచ్చినటువంటి రోగం కాదండి ఇది. యేసు పాపులను రక్షించడానికి వచ్చిన ఆయన తన్ను తాను కాపాడుకోవాలి కదా, తన్ను తాను రక్షించుకోవాలి కదా అని ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఈ మాటలు ఎప్పటి నుండి ఉన్నాయో తెలుసా? ఎంతమందికి ఉన్నాయో తెలుసా? ఒక్కసారి బైబిల్ ఇప్పి చూడండి, ఆశ్చర్యపోతారు. ఏమండి, ఎంతమంది ఈ మాటలతో మాట్లాడుతున్నారో, ప్రారంభం నుండి ఎలాంటి గోల ఈ సబ్జెక్ట్ మీద ఉందో చరిత్రను చూద్దామండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చూడండి ప్రియులారా. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చదివి వినిపించండి. పైనుండి చదువుదాం ఒకసారి. 33 నుండి సందర్భాన్ని చదువుకొని వద్దాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసుక్రీస్తు వారి యొక్క మరణఘట్టం. యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువేయండి, సిలువేయండి అని, చంపేయండి అని రోమా ప్రభుత్వానికి అప్పగించినప్పుడు అధికారులు సైతం యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పునిచ్చి మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, కొరడాలతో కొట్టినవాడు ఒకడు, పిడుగుతులు గుద్దినవాడు ఒకడు, ముళ్ళ కిరీటం పెట్టినవాడు ఒకడు, ఉమ్మేసిన వాడు ఒకడు, రకరకాలుగా యేసుక్రీస్తు వారిని చిత్రహింస పెట్టారండి, రకరకాలుగా బాధించారండి ఆయన. అలా బాధించిన తరువాత కపాలమనబడిన స్థలమునకు తీసుకుని వచ్చారో ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువేశారు. అలా సిలువేసినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, యేసు తండ్రి, సిలువేసిన తరువాత కూడా మాట్లాడుతున్న మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. బా, ఏం మాట మాట్లాడాడండి యేసుక్రీస్తు వారు. ఉమ్ము వేసిన, కొరడాలతో కొట్టినా, పిడిగుద్దులు గుద్దినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆయన మాట్లాడుతున్న మాట ఎంత గొప్ప మాట అండి. మేధావులను ఆకర్షించింది ఆ మాట, ప్రపంచ కుబేరులను ఆకర్షించింది ఆ మాట. నన్ను చంపిన వాడు చావాలి, నన్ను హింసలు పెట్టిన వాడు ఇంకా కిరాతకంగా చావాలి, కుక్క చావు చావాలని కోరుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? తండ్రి, అప్పటికే గెత్సెమనే తోట నుండి గొల్గతా కొండ వరకు కూడా అవమానించుకుంటూ ప్రజల మధ్య ఈడ్చుకుంటూ వచ్చినప్పటికీ కూడా అప్పటికి కూడా తండ్రితో ఇలా మాట్లాడుతున్నాడు, నాయనా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడో కిందకు వచ్చేసరికి మనకు అర్థమవుతుంది చూడండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని చెప్పాను.
యేసు నేర్పింది క్షమించమంటున్నాడు యేసుక్రీస్తు వారు. తన్ను చంపిన వారినే క్షమిస్తున్నాడండి. కానీ ఈరోజు క్రైస్తవులైన వారిలో లేనిదేంటి చెప్పండి? నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అట. ఏమండి? క్షమించడం అనే పదం నచ్చదట. కానీ క్రైస్తవుడైతే ఏ పదానికి తన జీవితాన్ని అంకితం చేసుకోవాలో తెలుసా? క్షమించటం. మీరేం చేస్తున్నారు వీరికి తెలీదు, క్షమించటం. మనం అంటాం తెలుసా, తెలిసి చేశాడు. కానీ ప్రభు అంటున్నాడు, తెలియక చేశారు. మహిమా స్వరూపయగు ప్రభువును మీరు తెలియక సిలువేశారు. తెలియక చేశారు కనుక మీరు కనికరింపబడ్డారు. యేసు అదే మాట, ఆ తరువాత అపోస్తలు కూడా అదే మాట. బైబిల్ నేర్పుతుంది క్షమా. బైబిల్ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది. శత్రువునైనా క్షమించమని చెబుతుందండి. యేసుక్రీస్తు వారు ప్రాణాలతో ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ కూడా క్షమించమని చెప్పి, ఏమండి ఏం జరుగుతుందో కిందకు వచ్చేసరికి చదువుదాం చూడండి. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసుకొనిరి, ప్రజలు నిలవబడి చూచుచుండిరి. ఇదంతా కూడా చూస్తున్నారట. గొల్గతా కొండ దగ్గర యేసుక్రీస్తు వారిని అందరూ కూడా చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు. అందరూ కూడా యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు చూస్తున్నారు. పిలాతు అడుగుతున్నాడు, ఇంత ఉదయకాలంలో వచ్చారు, మీకేం కావాలి? ఆయన ఏం చేస్తారో చూడాలని వచ్చాం. ఆయన మీద నేరాలు మోపి ఆయన మీరు ఏం చేస్తారో, ఆయన ఏం చేస్తాడు అని చూడడానికి వచ్చాం. ఇంకా ఆయన చూస్తున్నారట. మ్రాను మీద వ్రేలాడుతూ ఇరువైపులా ఇద్దరు వ్రేలాడుతున్నా కూడా ఇంకా ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, ఫస్ట్గా గుర్తుపెట్టుకోండి, అధికారులను వీడు. ఆ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్న తరువాత వారు మాట్లాడుతున్న మాట ఏంటి? వీడు. సమాజానికి గౌరవం మర్యాద లేదండి. అందుకే ఈరోజు పిలుచుకునే పిలుపులు కూడా ఎలా ఉంటాయంటే దారుణంగా మారిపోయండి. అన్న తమ్ముడు అంటే ఎంత చక్కగా ఉంది చెప్పండి. అన్న తమ్ముడిని ఏమంటారు తెలుసా? బ్రో. ఏమండి? కుక్క చూడండి, బౌ అన్నట్టు బ్రో. ఎలా మారిపోయిందండి. చక్కగా ఆప్యాయతగా అన్న, చెల్లి, తమ్ముడు, అక్క అని పిలుచుకోవాల్సినవి పోయి విచ్చలవిడిగా పదాలండి ఏవి పెడితే అవి. సిస్టర్ నట సిస్, ఏమండి? చెల్లి, అక్క అనడం పోయి సిస్టర్ సిస్. అదేంటండి? హెచ్చి అన్నట్టు విచ్చలవిడిగా వికారంగా మాట్లాడినట్టు. నిజంగా ఆ బంధాల్లో ఎంత ఆప్యాయత పెట్టాడండి. సమాజానికి గౌరవం మర్యాద నచ్చదండి. నిజంగా ఆయన క్షమించమని చెబితే వారి జీవితాలు మారవలసింది పోయి అక్కడ ఏమంటున్నా చూడండి, వీడు. వీడు రెస్పెక్ట్ లేదండి, మర్యాద లేదండి సమాజానికి. వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అపహాస్యం చేస్తున్నారట. ఎవని? నిజంగా ఈయన దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైతే, దేవుడే ఒకవేళ యేసును పంపిస్తే ఆ దేవుడు వచ్చి రక్షించాలి. మొదటిది తన్ను తాను రక్షించుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు? అధికారులు మాట్లాడుతున్నారు చూడండి. వీడు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైతే క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాస్యం చేస్తున్నారట. అపహాస్యం, హేళన చేస్తున్నారట. మ్రాను మీద ఆయన వ్రేలాడుతుంటే ఆయన అధికారులు చూసి అంటున్నారట, ఇందాక పట్టుకున్నప్పటి నుండి చూసాం, ఏదో చేస్తావు, మహత్కార్యాలు చేసావు, అద్భుతాలు చేసావు, సూచక్రియలు చేసావు. నిన్ను చంపుతున్నప్పుడు ఏదో చేస్తావు అనుకొని అందరూ వచ్చాం, కానీ ఏమి చేయలేకపోయావు. విచిత్రం ఏంటంటే నిన్ను నీవు కాపాడుకోలేకపోయావు.
నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయావు అని అపహాస్యం చేస్తున్నారని చూడండి. అపహాస్యించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి, నెంబర్ 2 ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారండి. ఇప్పుడు సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయన్ను అపహసించిరి. మరలా అపహాస్యం చేస్తున్న వాళ్ళు ఎవరు? సైనికులు. నువ్వు రాజువా? సైనికులు మాట్లాడుతున్నారండి. నువ్వు రాజు అయితే, సైనికుడుగా నేను మాట్లాడుతున్నాను, నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు కాపాడుకో. నిన్ను నువ్వు కాపాడుకోలేని వాడివి సైనికులుగా మమ్మును కాపాడుతావా? అధికారులు అదే మాట, అది చూసినటువంటి సైనికులు అదే మాట. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యేసు పట్ల ఎంత కర్కశాన్ని చూపిస్తున్నారో చూడండి. ఆయన నోటికి చిరకనిచ్చారట. దాహం దాహమని అరుపులు కేకలు పెడుతుంటే చేదు చిరకను ఆయన నోటికి తగిలించి అంటున్నారట, యూదుల రాజా. రాజు నువ్వు, రాజు 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 అంటున్నారు కదా, యూదుల రాజా నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు రక్షించుకో అని అపహాస్యం చేస్తున్నారట. చూడండి 39వ వచనం. ఇప్పుడు 3వ వర్గం, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఈయనకి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు అట, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పని ఈయన బాధ ఈయనది. మొదట నిన్ను నీవు రక్షించుకోవయ్యా, ఆ తరువాత మేము కూడా నీతో పాటు వేలాడుతున్నాం, మమ్మును కూడా రక్షించు. అంటే మొత్తానికి వీళ్ళ గోలంతా కూడా ఏంటంటే, నిన్ను నీవు కాపాడుకోలేని వాడివి, మమ్మల్ని ఎలా కాపాడుతావు? అధికారులు అదే మాట, సైనికులు అదే మాట. ఏమండి, ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలు కూడా వారు అదే మాట మాట్లాడుతున్నారు. నిన్ను నీవు కాపాడుకోలేని వాడివి, మమ్మును ఎలా కాపాడుతావు? ఒకవేళ నిన్ను నువ్వు కాపాడుకుంటే మమ్మును కూడా కాపాడు. అండి, ఇంకా ఎంతమంది ఈ ప్రశ్న ఆయనకు సంధిస్తున్నారో, డైరెక్ట్గా ఆయన అంటున్నారో. ఏమంటే మరొక సువార్తకుడు రాశాడు, రండి, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యం. ప్రతి క్రైస్తవుడు బైబుల్ చదవక ఎంతోమంది నోరు పారేసుకుంటున్న వారికి సమాధానం చెప్పక మౌనంగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అనటం బట్టి కోకటి వేళతో వారు పెరిగిపోతున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. వారిని లేపాలి, వారి మాటలు పెడచెవున పెట్టాలి. అంటే ఈ సత్యాలను తెలుసుకోవాలి. ఒకరోజు ఎలాంటి ప్రపంచనం రేగిందో తెలుసా? అధికారులు మొదలుకొని దొంగల వరకు మాట్లాడుతున్నారు, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తరువాత మమ్మను రక్షించు. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుదామండి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచుండు వారు తమ తలలు ఊచుచు, ఎవరు? ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి ప్రజలటండి, జనులు. వారట ఏం చేస్తున్నారట? ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, ఈ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకోనమని చెప్పి ఆయన దూషించిరి. తలలూపుతున్నారట. ఆయా బలైపోయింది నీ పని. ఆ రోజు ఏమన్నావు? దేవాలయాన్ని పడగొట్టండి, ఆ దేవాలయాన్ని 3 దినాల్లో కట్టేస్తాను. సొలొమోనే కట్టలేదు. ఆ తరువాత భక్తులైన వారు కూడా కట్టలేదు. వాళ్ళకే ఎన్నో సంవత్సరాలు పట్టింది దేవాలయం కట్టడానికి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కన్యక గర్భాన పుట్టి వడ్లవాణి కుమారుడుగా ఉన్న నీవు దేవాలయాన్ని పడగొడితే 3 దినముల్లో కడతావా? ఎప్పుడు గుర్తుకొచ్చిందో చూడండి వాళ్ళకి. ప్రజలండి గుర్తుపెట్టుకుంటున్నారండి.
అవకాశం వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడుతున్నారు చూడండి. బాధపడాల్సింది పోయి ఆయన ఎందుకు సిలువ పెట్టాడో ఆలోచించాల్సింది పోయి, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగు, ఇప్పుడు రా, ఇప్పుడు కట్టు, ఆ తాపి ఇస్తాము, ఆ ఇటుకలు ఇస్తాము, అవన్నీ చేస్తాం, ఇప్పుడు కట్టు, 3 రోజుల్లో కట్టు, 3 రోజుల్లో సరే 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించారట. అంటే అధికారులు, సైనికులు, ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలు, ప్రజలు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఏం జరుగుతుంది, అట్లు శాస్త్రులను, శాస్త్రాలు తెలిసిన శాస్త్రులు కూడా అక్కడ ఉన్నారట. ప్రతి విశ్రాంతి దినమున శాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతున్న ఆ శాస్త్రోపదేశకులు కూడా అక్కడ ఉన్నారట. శాస్త్రులను, ప్రధాన యాజకులు అంటే పూజారులు, యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారట. చూడండి మొత్తానికి ఎంతమంది ఉన్నారో. ప్రధాన యాజకులను అపహాస్యము చేయించు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకోలేడు. సరే, శాస్త్రులు అదే మాట, ప్రధాన యాజకులు అదే మాట. అంటే మొత్తానికి అందరి గోల ఏ గోల అంటే, ఈరోజు ఏదైతే వినబడుతుందో, యేసు తన్ను తాను కాపాడుకోలేని వాడు, తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు, అదే గోల ఈ రోజుకు కూడా వినబడుతుంది. ఆ రోజు యేసుకే వినబడింది ఆ గోల. అందరటండి ఆయన రొట్టెలు చేస్తే బాగా తిన్నారు, ఆయన పెట్టినవన్నీ బాగా శుభ్రంగా తినేసి ఆఖరికి ఆయన అంటున్న మాటలు ఏంటి తెలుసా, ఇప్పుడు కాపాడుకో, ఇప్పుడు కట్టు దేవాలయాన్ని, ఇప్పుడు పిలు దేవుణ్ణి, ఏలి ఏలి లామా సబక్తిని అని ఆయన కేకలేస్తుంటే, ఒరే ఏలి అని పిలుస్తున్నాడు రా, ఏలియా వస్తాడేమో, ఉండండి ఇంకా, ఉండండి ఇంకా కొద్దిసేపు ఉండండి, అందరూ అప్పుడే వెళ్ళిపోకండి. హేళనా, చూద్దాం ఇప్పుడు ఏమంటాడో చూద్దాం, ఇంకా ఏమంటాడో చూద్దాం. చూసారా వాళ్ళ అవహేళన, అపహాస్యం ఏ విధంగా చేస్తున్నారో మనకు అర్థం కావాలి. ఇందులో అధికారులు, సైనికులు, శిలువ మీద ఉన్న దొంగలు, ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, అంతేకాదండి ఇంకెవరున్నారు తెలుసా? ఆ క్వశ్చన్తో ఇంకెంతమంది ఉన్నారో చూడండి. మత్తయి సువార్తకు రండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. ఆ మార్గమున వెళ్ళుచుండు వారు తలలుచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నువ్వు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. అలాగే శాస్త్రులను, ఇక్కడ ఒక వర్గం కనబడుతుంది, పెద్దలను. చూసారా, పెద్దలు కూడా ఉన్నారట. పెద్దలు అండి, పెద్దలు. ఏం తప్పు చేశాడు ఆయన? ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు అని చెప్పాల్సిన, పెద్దగా ఉండాల్సినటువంటి వాళ్ళు, పెద్దల దగ్గర కూడా న్యాయం లేదు. వాళ్ళు కూడా ఏమని మాట్లాడుతున్నారు చూడండి. పెద్దలను, ప్రధాన యాజకులను ఆయన అపహాస్యం చేస్తూ, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకోలేడు. ఒకవేళ నువ్వు యూదుల రాజు అయితే, ఏమంటున్నారు చూడండి, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు ఒక పరీక్ష పెడతావు, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగి వచ్చి నీవు దిగిపోతే మేము నమ్ముతాం, దిగొస్తే మేము నమ్ముతాం, ఇప్పుడే అందరూ కూడా నమ్మేస్తాం. అంటే ఎంతకాలం చెప్పిన మాటలను బట్టి మారలేదు, కానీ వాళ్ళు పెట్టే పరీక్ష ప్రభుకే. ఏమని? ఇప్పుడు దిగిరా, ఇప్పుడు ఆ మేకులు తీసుకొని, ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకొని, ఆ కొరడ దెబ్బలు పడినప్పటికీ కూడా ఇప్పుడు దిగిరా, ఒక్కసారి దిగగానే మేము అందరం కూడా నమ్మేస్తాం. అంటే తిన్నారు, పెట్టింది అనుభవించారు,
కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, తప్పు పట్టాలని ప్రయత్నించారు, 6 నిమిషాలు శ్రమించారు. మాటలలో తప్పు పట్టాలి, ఎక్కడ తప్పులు దొరుకుతాడో అని తెగ ఆలోచన చేసి ఆయన వెంటే తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుని పిల్లలారా, వాళ్ళందరూ గోళ్ళ ఒకటే. యేసుక్రీస్తు వారు ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాడనగా, ప్రజలందరి కొరకు మరణిస్తాడు అని తెలుసుకోవలసిన సత్యాన్ని పక్కన పెట్టి అంటున్న మాటలు, నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నువ్వు కాపాడుకో, ఆ దేవుడిని పిలు, యూదుల రాజు అయితే నువ్వు కాపాడుకో. అందరండి, అందరూ, ప్రజలు మొదలుకొని దొంగల వరకు కూడా అందరూ అదే మాటలండి. అధికారులు మొదలుకొని సైనికుల వరకు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారండి. ఈరోజు కూడా అదే మాటలే. పాపులను రక్షించిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షిస్తాడా? అందుకే యేసుక్రీస్తు వారిని నమ్ముకోలే. పాపులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ రోజు తను తాను రక్షించుకోలేడు, కానీ ఈరోజు నన్ను కాపాడతాడట. నన్ను కాపాడతాడు గ్యారంటీ ఉంది. ఆయనకే ఈత రాదు, ఈత రానోడు నన్నేం కాపాడతాడు? ఆయనకే వైద్యం రాదు, ఆ వైద్యం రాని ఆయన నన్నేం కాపాడతాడు? ఇలాంటి మాటలకు ఎంతో మంది క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, ఆయన ప్రాణ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్న అమాయకులు ఎంతో మంది ఉన్నారండి. బైబిల్ చదివితే కదా, బైబిల్లో ఉన్న సారాన్ని తెలుసుకుంటేనే కదా. ఏదో వారానికి ఒకసారి బైబిల్ తీసి అది పడిపోతే ఇటో దెబ్బ అటో దెబ్బ కొట్టేసి సంకలో పెట్టుకుంటావు. నోటుకి ఇచ్చిన విలువ దానికి ఇచ్చావా? అదే నోటు కింద పడింది అనుకోండి, 2 కళ్ళకు అత్తుకొని దానికి ముద్దు పెట్టి జేబులో పెట్టుకుంటావు. దానికి ఎక్కడ ఉన్న పేడంతంటినా ఆ పేడను కూడా నోట్లో పెట్టుకొని చక్కగా జేబులో పెట్టుకుంటాం. చూడండి, ఓ 10 రూపాయలు కాయిన్ పడింది అనుకోండి, ఆ కాయిన్ ఎక్కడో పేడలో పడింది అనుకోండి, ఆ పేడలో పడినా కూడా దాన్ని ఏం చేస్తావు? చక్కగా ముద్దు పెట్టుకొని మరలా జేబులో పెట్టేసుకుంటావు. ఎంత పిచ్చండి! దాని మీద ఉంది. కానీ నిజంగా ఈ బైబిల్ను హత్తుకుంటే, దీన్ని ప్రేమిస్తే, దీన్ని చదివితే, ఇలాంటి మూర్ఖులుగా మాట్లాడే ప్రతి ఒక్కరికి నువ్వే సమాధానంగా నిలిచి చెప్పగలవు. ఎందుకు బలహీనమైపోతున్నాయి ఈరోజు విశ్వాసాలు? ఇలాంటి మాటలకు ఎందుకు బలహీనమైపోతున్నాయి? వాక్యం అనే పాలు దేవుడు మనకు పుష్కలంగా పెట్టినప్పటికీ కూడా దాన్ని తీసుకోలేని బలహీనులుగా మనం ఎందుకండి మారిపోతున్నాం? అందుకే ఇలాంటి సభల ద్వారైనా ఎంతోమంది మాట్లాడుతున్న మాటలకు బలహీనులు కాకుండా బలవంతులు కావాలి. క్రీస్తు యేసునందు మంచి సైనికుల వలె బలవంతులు కావాలి, బలవంతులు కావాలి. వారు మాట్లాడుతున్న మాటలు, తన్ను తాను రక్షించుకోలేని ఆయన నన్ను ఎలా రక్షిస్తాడు? నేను కూడా అనుకున్నానండి, ఆయన తన్ను తాను కాపాడుకోలేడు, నన్ను ఎలా కాపాడుతాడు? ఆయన తన్ను తాను రక్షించుకోలేడు, నన్ను ఎలా రక్షిస్తాడు? నిజమే కదా, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా కరెక్ట్గా కనబడుతున్నాయి కదండి. ఈతొచ్చినోడు కదా, ఈతొచ్చిన వాడిని కాపాడుతాడు. వైద్యం తెలిసిన వాడే కదా రోగిని కాపాడుతాడు. కానీ ఈయన తన్ను తాను కాపాడుకోలేకపోయాడు ఆ రోజు అని మాట్లాడుతున్నా. ఈ మాటలకు నేను సమాధానాన్ని తెలుసుకున్నానండి ప్రారంభంలో. ఈరోజు మరలా అదే మాటలు విరివిగా వినబడుతున్నాయి. తన్ను తాను కాపాడుకోలేని యేసు మనల్ని ఎలా కాపాడుతాడు? దేవుని పిల్లలారా, ఒకటి గమనించండి, ఒకటి మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తు వారు తన్ను తాను కాపాడుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తు వారు తన్ను తాను రక్షించుకోవడానికి రాలేదు. పరలోకము నుండి ఈ భూమి మీదకు శరీరధారిగా తన్ను తాను తగ్గించుకొని మానవ ఆకారములో ఎంత తగ్గాలో అంతగా తగ్గించుకున్నది తన కొరకు కాదు. ఎవరి కొరకు తెలుసా? మన కోసం, మనందరి కోసం, పాపులమైన మనందరి కోసం. తన్ను తాను రక్షించుకోలేని అభాగ్యుడైతే కాదు, ఒకవేళ తన్ను తాను రక్షించుకోవాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన్ను తాను కాపాడుకోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసండి. ఒకవేళ ఆయన తన్ను తాను కాపాడుకోలేని అసమర్థుడు అనుకుంటే కాపాడుకోవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి మతోన్మాదులకు,
కళ్ళకు కట్టినట్టుగా ఈ మాటలు చూపించండి. రండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుండి జాగ్రత్తగా చదువుదామండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిచయులు పంపిన బంట్రోతులు వెంటబెట్టుకొని దివిటలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసుక్రీస్తు వారు కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు ప్రార్థించుకోవడానికి. అలా ప్రార్థించుకోవడానికి వెళ్తున్న ఆ సమయాల్లో ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకులు పంపిన బంట్రోతులందరినీ కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దివిటులతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ ఆ తోటలోనికి వెళ్ళిపోయారు. ఆ తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం జరిగింది చూడండి. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, అన్ని తెలిసి యేసుక్రీస్తు వారికి ఇదిగో ఈరోజు నా చిట్ట చివరి రోజు, నా జీవితంలో చిట్ట చివరి రోజు ఈ రోజే. అందుకే వాళ్ళకి చెబుతున్నాడు శిష్యులకు, ప్రార్థించండి, 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 మెలకుగా ఉండండి. అంటే వాళ్ళు అంటున్నాడు, ప్రభువా ఆత్మ సిద్ధమే కానీ శరీరము మీలా కళ్ళు మూసుకొని పోతున్నాయేటప్పుడే. లాస్ట్ రోజు అండి. రేపటి నుండి శుభ్రంగా పడుకోండి, చాలు, హ్యాపీగా పడుకోండి. చివరి రోజు జాగ్రత్తగా వినండి. వాళ్ళు పదే పదే పడుకుంటున్నారా, మెలకుగా ఉండండి. మరలా పడుకొని పోయారు. ఏంటి అప్పుడే పడుకున్నారేంటి? మరలా వెళ్ళాడు. ఏంటి అప్పుడే పడుకున్నారు, మరలా లేవండి, మరలా ప్రార్థించండి, మరలా పడుకున్నారట. అప్పుడు పేతురు గారు ఇక తట్టుకోలేక అన్నారు, ప్రభువా ఏం చెప్పమంటావు, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ ఈ కళ్ళే ఊరికనే పడిపోతున్నాయి, ప్రార్థన అంటేనే పడిపోతున్నాయి. కొంతమంది చూడండి ప్రార్థన చేస్తారండి, అలా వంగి ప్రార్థన చేస్తారు, ఆ వంగే అలా పడుకుని పోతుంటారండి. అక్కడే ప్రార్థన అయిపోయి మరలా తెల్లవారుజాము ఆమేన్ అని లేస్తాడండి. సరే, ఎంత భక్తులు ఉన్నారో ఆ రోజు కూడా ఈ కళ్ళు ఊరికనే పడిపోయాయి. చివరి రోజు మెలకుగా ఉండండి. ఇదే చివరి మాటలు, కొన్ని మాటలు మీతో నేను చెబుతున్నాను. మెలకువగా ఉండండి. ఈ మెలకువ ఈ రోజు కాదు, మీ జీవితాంతం కూడా మెలకువగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు వారు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, తనకు సంభవింపబోయేవన్నీ కూడా తెలుసు. తోటలోకి వస్తారని తెలుసు, ఇస్కరియోతు యోధా తీసుకొని వస్తాడని తెలిసి కూడా తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, బాగా మీరు ఆలోచించండి, పట్టుకోవడానికి బంట్రోతులు వీళ్ళందరూ కూడా దివిటులతోనూ ఆయుధములతోనూ దీపములతోనూ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి తోటలో తిరుగుతుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళారంటే చూడండి, వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాడు. చూడండి, ఎవరిని? ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని అంటున్నారట యేసుక్రీస్తు వారు, మీరు ఎవరిని వెతకడానికి వచ్చారు తోటలోకి? ఎవరిని వెతకడానికి వచ్చారు? కత్తులున్నాయి, డ్యూటీలతో వచ్చారు, దీపాలతో వచ్చారు. అసలు మీరు ఎవరిని వెతకాలనుకుంటున్నారు? ఎవరిని పట్టుకొనవలనని మీరు వచ్చారు అని వారిని అడగగా, ఇక్కడ చూడండి, వారు నజరేయుడైన యేసు అని ఆయనకు ఉత్తరం ఇయ్యగా. ఇక్కడ మీరు ఆలోచించండి, ఎవరినైతే పట్టుకోవడానికి వచ్చారో ఆయనే అడిగేశాడు, ఎవరి కొరకయ్యా మీరు వచ్చారు అంటే ఆయన వారందరూ కూడా ఏమని చెప్పారు? నజరేయుడైన యేసుని మేము పట్టుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ నిజంగా యేసు తన్ను తాను కాపాడుకోవాలనుకుంటే, తన్ను తాను రక్షించుకోవాలనుకుంటే చాలా సులువ కదా చెప్పండి.
ఆయన దగ్గరకు వచ్చి ఆయన అంటున్నారు, మీ ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు నీ పేరే చెప్పారనుకోండి, అవునండి నేనేనండి అని ఒప్పుకుంటావా? ఆ పేరుతో చాలామంది ఉన్నారండి. ఆ ముందుకెళ్ళి అడగండి అని చెప్పి నీ పరారైపోతావు, కనబడకుండా వెళ్ళిపోతావు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును మేము వెతుకుచున్నాము. నజరేయుడైన యేసును వెతుకుచున్నామని ఆయనతోనే, ఆయనను చంపడానికి వచ్చిన వాళ్ళు ఆయనతోనే చెప్పినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు వారితో చెబుతున్న మాట చూడండి. యేసు చదువుదాం. వారు నజరేయుడగు యేసునని ఆయనకు ప్రత్యుత్తరమేగా యేసు ఆయనను నేనేని వారితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు? ఎవరినైతే మీరు పట్టుకోవడానికి వచ్చారో ఆయన నేనే. చంపుతారని తెలిసినా, కొరడా దెబ్బలు కొడతారని తెలిసినా, ఒళ్ళంతా కూడా చేను దున్నినట్టు దున్నుతారని తెలిసినా, ఉమ్ము వేస్తారని తెలిసినా, అందరూ కూడా చిత్ర హింసలు పెడతారని తెలిసిన యేసుక్రీస్తు వారు నేనే ఒప్పుకున్నాడంటే మీరు ఆలోచించండి. అందుకు యేసు ఆయనను నేనే నేనే ఎవరినైతే మీరు పట్టుకోవాలనుకుంటున్నారో ఆయన నేనే, నన్నే పట్టుకోవడానికి వచ్చారు. వీళ్ళు ఆశ్చర్యపడిపోయారండి. మేమేమన్నా పూలమాల తీసుకుని వచ్చామా, శాలువ తీసుకుని వచ్చావా, నేనేం చెప్తున్నా అడిగినా అని వాళ్ళు ఏమైపోయారు చూడండి. ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారటండి. షాక్ అయిపోయారు వాళ్ళు. ఏంటి ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నాడు ఈయన? సరే, చావుకు భయపడలేదండి ఆయన. చావబోయేది అతని అని తెలిసినా, చిత్రవధకు గురి చేస్తారని తెలిసినా నేనే ఒప్పుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. చావంటే కళ్ళల్లో కూడా భయము లేనివాడు యేసుక్రీస్తు వారు. ఎందుకో తెలుసా? ఆయన తన్ను తాను కాపాడుకోవడానికి రాలేదు, మనలను కాపాడడానికి వచ్చాడు. మనల్ని కాపాడడానికి వచ్చాడు కనుక ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? ఆయనను నేనే నేనే అండి. ఆ మాట ఎవరనగలరండి? ఎవరైతే మీరు చంపడానికి పట్టుకోవడానికి మీరు వచ్చారో, ఎవరైతే పంపించారో ఆయన నేనే. వాళ్ళు నమ్మలేదండి, వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోగా మరలా వెతకడం ప్రారంభించారు. తోటలో వేరే వాళ్ళని పట్టేసుకున్నారు. వేరే వాళ్ళని పట్టేసుకోగానే యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వాళ్ళని వదిలేయండి. మరలా ఎవరు వెతుకుతున్నారు మీరు? మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడని యేసునని ముందే చెప్పాం కదా. వినపడలేదా నీకు? ఇందాక చెప్పాం కదా. మరలా యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి. ఆ యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని కనుక మీరు ఎందుకు నన్ను నమ్మకున్నారు? చూసారా, నేనే అని ఒప్పుకుంటున్నాడండి. నేనే మార్గం అన్నది మీకు తెలుసు, కానీ చావడానికి నేనే రెడీ. పరలోకమందున తండ్రి నన్ను పంపించాడు, నేనే అండి. ఆయన ఒప్పుకున్నాడండి చావడానికి. ఆయన ప్రజలందరి కొరకు నేనే వచ్చానని ఒప్పుకున్నాడండి. తప్పించుకోవడానికి, తన్ను తాను రక్షించుకోవడానికి పిరికోడు కాదు మన యేసుక్రీస్తు వారు. చావుకు భయపడలేదు ఆయన. ఎవరైతే చావును లోకానికి తీసుకుని వచ్చారో ఆ మరణ బలము గల వారిని జయించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు భయపడతాడు? ఆయన ఎందుకు కాపాడుకుంటాడు? ఆయన తన్ను తాను కాపాడుకోవడానికి రాలేదు. అందుకు ఆయన నేనే అని మీతో చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆయన నమ్ముకున్నారు? నన్ను నమ్మట్లేదు, నేనే కదా. నిజంగా ఆ మాట ఎంత గొప్పగా ఆయన మాట్లాడాడండి. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఆయన నా కోసం ఒప్పుకున్నాడు కదా, ఆయన నా కోసమే ఆ రోజు ఒప్పుకున్నాడు కదా అని ఒక్కసారి అలాంటి మనస్తత్వంతో ఆ మాటను చదివితే గుండె పగిలిపోతుందండి. అందుకు యేసు నేనే అని వారితో చెప్పాను. మన కొరకండి ఆయన వచ్చాడు. మన కొరకు వచ్చాడు కనుకనే సిలువ మోసుకొని వెళ్తున్న ఆ పరిస్థితులలో యెరూషలేము కుమార్తెలందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారటండి.
వాళ్ళ ఏడుపులు వినబడ్డాయి ఈయనకి. ఈయన వీపంతా కూడా కొరడా దెబ్బలు, ఈయన ముళ్ళ కిరీటం పెట్టి ఆ మ్రాను మోయించుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ ఏడుపులను చూశాడట. ఆ ఏడుపులను చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నా కోసం ఏడవకండి, చెప్పండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఏమండి, సిలువ మోసుకొని కూడా ఎవరి కొరకు ఆలోచించాడు? ఎవరి కొరకు ఆలోచించాడు? నీ కోసం, నీ కుటుంబం కొరకు ఆలోచించాడు. నాకు వాడు గట్టిగా కొట్టేశాడు వీపుకి, ఆ దెబ్బలు ఆయనకు గుర్తుకు రావట్లేదు. ఈ ముళ్ళ కిరీటం పెట్టడి చాలా లోపలికి వెళ్ళింది. అయ్యో, ఈ బాధ ఇంత బాధకరంగా ఉందని దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ కుటుంబం గుర్తుకొచ్చినప్పుడు ఆయనకి, నీ పిల్లలు గుర్తుకొచ్చారు ఆయనకి. ఇంకా మన కుటుంబం కోసమే, ఇంకా మన పిల్లల కోసమే. నా కోసం ఏడవకండమ్మా, నా కోసం కాదు ఏడవలసింది, మీకోసం. మీ బ్రతుకులు చూసుకోండి ఒక్కసారి, మీ కుటుంబాలను చూసుకోండి ఒక్కసారి, మీ జీవితాలు చూసుకోండి ఒక్కసారి. మీ కుటుంబాల కొరకు మీరు ఆలోచించండి. నేను వెళ్ళిపోతాను, 3వ దినమున తిరిగి లేస్తాను, ఇంకా మన కొరకే ఆలోచిస్తున్నాడంటే మీరు ఆలోచించండి. దేవుని పిల్లారా, తన్ను తాను కాపాడుకోలేని అభాగ్యుడు కాదాయన. కాపాడుకోవాలనుకుంటే ఎన్ని మార్గాలో తెలుసా? పిలాతు దగ్గర పిలాతు గారు మాట్లాడుతున్నారు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదు, ఒక్క మాట, నేను విడుదల చేయగలను అని నీవు నమ్ముతావా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే, ఒకవేళ తన్ను తాను కాపాడుకోవాలి అని అనుకుంటే, పిలాతు గారు ఈ మాట కొరకే ఎదురు చూశానండి, ఈ మాట కొరకే ఎదురు చూశాను, త్వరగా నీ కాళ్ళ వేళ పట్టుకుంటాను, ఏదో ఒక రకంగా తప్పించేసేయండి, నా ప్లేస్లో వేరొకరిని పెట్టేయండి అని కాళ్ళ వేళ పడలేదు అక్కడ. పిలాతు, ఏం మాట్లాడావు కానీ తప్పు మాట్లాడావు. పైనుండి ఆజ్ఞ జారీ చేయబడింది, ఖచ్చితంగా నేను చావాలి, నాకు తెలుసు. దేవుని పిల్లారా, అదే మనం చూడండి, పోలీసు కాళ్ళు చేతులు పట్టుకుంటాం, ప్లీజ్ అండి ఏదో ఒక కింద మీద చేసి లేపేసేయండి, ఎంతో కొంత ఖర్చు అయినా పర్లేదండి, మొత్తం దానికి ఉండకుండా చేయండి. యేసు అలా అనలేదండి, నేనే చావాలి. ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజు ఒప్పుకున్నది మొదలుకొని అధికారి అవకాశం ఇచ్చినా కూడా ఆయన తప్పించుకోవటానికి ఆలోచించలేదు. కారణం, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. అందుకే ఆయన మాట్లాడిన మాట, ఏమని మాట్లాడాడో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును, ఈ మాట అండర్లైన్ చేయండి, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాడు. అనేకులకు ప్రతిగా, నీకు ప్రతిగా, నాకు ప్రతిగా. నేరం చేసింది నువ్వు, పాపం చేసింది నువ్వు, నీకు ప్రతిగా, నాకు ప్రతిగా, నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన చనిపోవడానికి ఆ రోజు గెత్సెమనే తోటలో నేను ఒప్పుకున్నాడండి. పిలాతు దగ్గర కూడా తప్పిస్తానని కూడా అన్నప్పటికీ కూడా, వద్దు, తండ్రి చిత్తం, చావాలని ఆయన అభిష్టం కనుక నేను చావాలని, నీ కోసం, నా కోసం, మన కొరకు ప్రతిగా, అనేకులకు ప్రతిగా, అనేకులకు ప్రతిగా. అంటే అక్కడ చావాల్సింది నువ్వు, తప్పు చేసింది నువ్వు, కానీ నీకు బదులుగా ఆయన సిలువెక్కాడు, నీకు బదులుగా ఆయన రక్తం కార్చాడు, నీకు బదులుగా ఆయన మరణించాడు, నీకు బదులుగా ప్రజల మధ్య అవమానింపబడ్డాడు. ఈ త్యాగం ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఈ త్యాగం నరనరాలకెక్కితే ఏ ఒక్కరు కూడా బైబిల్ చదవకుండా ఉండలేరండి. దేవుని పిల్లారా, అనేకులకు ప్రతిగా. ఈ మాట అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులండి.
ఆ ఇద్దరు కొడుకులు, ఒకడేమో మంచి ఉద్యోగం సంపాదించుకొని చక్కగా పేరు తెచ్చుకొని బ్రతుకుతున్నటువంటి కుమారుడు, చిన్నవాడైతే పూర్తిగా ఆపోజిట్ బ్రతుకుతూ దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, భయంకరమైన నేరకలపాలు చేస్తున్న వాడుగా బ్రతుకుతున్నాడు వీడు. కానీ తండ్రి కూడా ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి, అనేక మందికి న్యాయాన్ని తీర్చే న్యాయమూర్తి. ఆ తండ్రికేమో ఒకడు మంచి కుమారుడు, మరొకడేమో నేరాలు చేసి హత్యలు చేసే దుర్మార్గుడైన కుమారుడు అండి. అలాంటి సందర్భంలో చిన్న కొడుకు పాపం ఒకరోజు పండింది. నేరాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, వ్యభిచారం చేశాడు. ఇదంతా కూడా వాడి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు కాస్త కోర్టు వరకు వెళ్ళిపోయి ఆ కోర్టు దగ్గర ముద్దాయిగా నిలుచున్నాడు. అదే రోజు నాన్న తీర్పు తీర్చటానికి న్యాయస్థానంలో కూర్చున్నాడండి. న్యాయస్థానంలో కూర్చున్న తండ్రిని చూసి కొడుకు ధీమాగా ఉన్నాడు. ఏమని? మా నాన్నే కదా, ఎలాగైనా నన్ను విడిపించేస్తాడు అని ధీమాగా ఉన్నాడు. కానీ సాక్ష్యాధారాలతో ఆ నేరం రుజువు చేయబడిన తరువాత ఆ తండ్రి న్యాయస్థానంలో కూర్చొని ఏమండి ఆజ్ఞ జారీ చేశాడో తెలుసా? ఇలాంటి వాడు ఇంకా బ్రతకటానికి వీలు లేదు, ఇలాంటి వాడు ఇంకా భూమి మీద ఎంతో మంది జీవితాల్లో పాడు చేస్తాడు గనుక వీడు బ్రతకడానికి అవకాశం లేదు గనుక వీడికి మరణ శాసనం రాయాలని ఆ రోజు తండ్రి ఏం చేశాడో తెలుసా? తన స్వాస్థాలతో తన కొడుకు చావును రాసేశాడండి. రేపు 9:30 నా కొడుకైనప్పటికీ కూడా వాడు అందరి ముందు ఉరి తీయబడాలి శాసనం చేసేసి సంతకం పెట్టి వెళ్ళిపోయాడండి. అప్పటి వరకు నాన్నను ఉన్నాడు కదని ధీమాగా ఉన్నవాడు అప్పటి వరకు నాన్నను తిట్టడం ప్రారంభించాడు. నాన్న 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 అని ఏడుస్తున్నాడు. కానీ నాన్న సంతకం పెట్టేశాడు. రేపు 9:30 చావు ఖరార్. వెళ్ళిపోయాడు నాన్న ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు నిద్ర పట్టట్లేదు, అన్నం ముద్ద కూడా వెళ్ళట్లేదు, ఏడుస్తూ కూర్చున్నాడు. అలా ఏడుస్తూ కూర్చున్న ఆ వేళ సాయంకాలమున పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి, ఏంటి నాన్న ఏడుస్తున్నావు? షర్ట్ అంతా తడిచిపోయింది, ఏంటి ముఖమంతా వికారమైపోయింది, ఏంటి నాన్న ఏడుస్తున్నావంటే ఆ నాన్న ఏమని చెప్పాడో పెద్ద కొడుకుతో తెలుసా? రే, ఇప్పటి వరకు 2 కొడుకులని గర్వంగా చెప్పుకున్నాను, కానీ చిన్నవాడు ఇక నుండి నాకు ఉండడు. చిన్నవాడు ఈ రోజు నుండి నా చేతులతో నేనే సంతకం పెట్టొచ్చాను రా. వాడు చేసిన నేరానికి ఎంతో మందిని బలి చేస్తాడు అని, ఎంతో మందిని పాడు చేస్తాడని, వాడిని చంపేయాలని నా చేతులతో సంతకం పెట్టేసి వచ్చాను రా. మీ తమ్ముడు లేడురా, నాకు చిన్న కొడుకు అనేవాడు ఉండడురా ఇక అని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి బాధను చూసి, ఆ తండ్రి బాధ తట్టుకోలేక పెద్ద కుమారుడు, ఒక్కసారి నేను కూడా తమ్ముడు చూస్తాను నాన్న, తమ్ముడు ఎలా ఉన్నాడో ఎలా ఉంటాడో ఏంటి వాడి జీవితం ఏంటో ఒక్కసారి నేను కలుస్తానని తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. ముఖానికి ముసుగు వేశారు. అప్పటికే విధారకమైన ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఎంతగానో రోధిస్తూ అన్ని జ్ఞాపకం చేసుకుంటూ చావుకు సిద్ధమై కూర్చున్నాడు. అక్కడ వెళ్ళాడు. మా తమ్ముడిని చూడాలండి, పర్మిషన్ తీసుకున్నాడు. నా తమ్ముడితో మాట్లాడాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దూరం వెళ్ళిపోయారండి. అందరూ దూరం వెళ్ళిపోయారు. తమ్ముడు అప్పుడు ప్రారంభించాడు మాటలు. రే, నాన్నేరా ఇదంతా చేశాడు, చంపడానికి అప్పగించాడు రా నాన్న, కర్కశుడు రా అని నాన్న కొరకు చెడ్డగా మాట్లాడితే మరలా అన్న తమ్ముణ్ణి అత్తుకొని, ఒరే తప్పురా నాన్న, ఏడిస్తే షర్ట్ అంతా తడిచిపోయిందిరా నీకోసం, నాన్న ఆలోచిస్తున్నాడు రా, నాన్న ఇప్పటి వరకు తినకుండా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా, నువ్వెన్ని తప్పులు చేసున్నా నిన్ను వెనక్కేసుకుని వచ్చాడు రా, నన్ను కొట్టాడు కానీ నిన్ను కొట్టలేదురా, నన్ను ఎన్నో మాటలు అన్నాడు కానీ నిన్ను ఒక్క మాట కూడా అనని ప్రేమ కలిగిన నాన్నరా మన నాన్న. లేదన్నా, నాన్న మంచోడు కాదు. అలాంటి పరిస్థితుల్లో అన్న ఏమన్నాడో తెలుసా? తనకున్న సూటు విప్పేసి
తనకున్న బూటు విప్పేసి, తనకున్నవన్నీ కూడా విప్పేసి తన తమ్ముడికి వేశాడు. ఇదిగో తమ్ముడు, ఇవన్నీ కూడా నువ్వు వేసుకో. ఇదిగో కారు తాళం. ఆ కారు తాళం ఇచ్చి ఇదిగో డైరెక్ట్గా వెళ్ళిపోయి, కారు అక్కడ ఉంటుంది, కారు తాళం తీసుకొని నాన్న దగ్గర అక్కడ ఏడుస్తూనే ఉన్నాడు. నాన్నకు కనబడు వెళ్ళు. ఆ ముద్దాయి స్థానములో, తమ్ముడి స్థానములో అన్న ముఖానికి ముసుగేసుకొని కూర్చుండిపోయాడండి. తమ్ముడేమో వెళ్ళిపోయాడు ఇంటికి, నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత 9:30 ఆ నేరస్తుని పట్టుకొని వచ్చారు. ముఖము చూడకుండానే వాడు చేసిన ఘోరాలకు, వాడు చేసిన నేరాలకు, వాడు చేసిన తప్పులకు ముఖము చూడకుండానే ఉరికంబం ఎక్కించారండి. ఉరికంబం ఎక్కించి ఉరి తీశారు 9:30 విలవిలలాడుతూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అలా చచ్చిపోయిన తర్వాత ముఖానికి ముసుగు తీస్తే ఎవరో తెలుసా? ఎవరున్నారు? తమ్ముడి స్థానములో అన్నున్నాడండి. చావాల్సింది ఎవరు? తమ్ముడు చావాలి, కానీ చచ్చిపోయింది ఎవరక్కడ? అన్న. ఇది మీకు అర్థమైతే అనేకులకు ప్రతిగా నీ కోసం, నా కోసం, నువ్వు నేను ఉండాల్సిన ఆ ముద్దాయి స్థానములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉండిపోయారండి అక్కడ. ఇప్పుడు కొట్టడానికి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఎందుకో తెలుసా? నేరం చేసింది నువ్వు, కానీ నీ స్థానములో ఆయన నేనేను ఒప్పుకొని అక్కడ కూర్చుండిపోయాడు. మనమేనండి చేసింది తప్పు, మనమేనండి చేసింది నేరం. మనం కాపాడడానికి వస్తే మనం మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? తన్ను తాను కాపాడుకోవాలి కదా. తన్ను తాను కాపాడుకోవాలి అనుకుంటే బోల్డ్ విధాలుగా మార్గాలు ఉన్నాయండి ఆయనకి. దర్జాగా ఉండలేడా? సుఖంగా బ్రతకలేడా? మన కొరకు బలిదానం చేయబడ్డాడండి ఆయన. ఈరోజు దానం పేరట ఏవో చిన్న చిన్న దానాలు చేస్తున్నారేమో. అన్ని దానాల కంటే ధాన్యం గొప్పది అంటారు, రక్తదానం గొప్పదంటారు, గుండె దానం గొప్పదంటారు. దేవుని బిడ్డలారా, అవయవాలన్నీ కూడా మన కొరకు దానం చేశాడే. ఉన్నవన్నీ కూడా చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు దానం చేశాడే. ఏమండి, సమాజం ఎవరిని పొగుడుతుందో తెలుసా? ఒక వీడియో చూపిస్తారు చూడండి. మంగళూరులో ఒక ఉద్యోగస్తుడికి యాక్సిడెంట్ అయిపోయిందండి. కర్ణాటక ప్రాంతంలో యాక్సిడెంట్ అయిపోతే 2 ముక్కలుగా ఆయన పార్ట్ విభాగింపబడిపోయింది. అప్పుడు ఆయన వెంటనే నా అవయవాలు ఎవరికైనా దానం చేయండి, నా అవయవాలు ఎవరికైనా దానం చేయండి అన్నప్పుడు అక్కడ మంగళూరులో ఉన్నటువంటి సిబ్బంది బెంగళూరు వరకు తరలించారు. దాదాపుగా 400 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ బెంగళూరు ప్రాంతానికి అప్పుడే ఏమంటే చిన్న పాప గుండె సమస్యతో ఉంటే ఆయన గుండె తీసుకొని ఏమండి 4 గంటల వ్యవధిలో అంబులెన్స్ వాడు ఆ గుండెను ఏమండి డాక్టర్ల చేతికి అందించాడు. ఒకసారి చూపిస్తారు చూడండి వీడియో. నాకు కనబడట్లేదు, ఇది కాదు, నెక్స్ట్. ఆ యాక్సిడెంట్ కూడా చూపించు ఒకసారి. ఆ యాక్సిడెంట్ కూడా చూపిస్తారు చూడండి. ఏమండి, ప్రమాదములో మరణించిన తర్వాత వెళ్ళాడు, ఢీకొన్నాడు. ఏమండి, అలా ఢీకొన్న తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఇక బ్రతకడని తెలిసిన తర్వాత ఆ గుండెను ఏమండి అంబులెన్స్లో ఎంత వేగంగా తీసుకెళ్తున్నారో అది కూడా చూపించు తమ్ముడు ఒకసారి. చూడండి, ఆ అంబులెన్స్ దాంట్లో తీసుకెళ్తున్నారు ఆ గుండెను. 4 గంటల వ్యవధిలో 400 కిలోమీటర్ల వేగముతో గుండె దానం చేసిన ఒక వ్యక్తి తాను చనిపోతూ మరో వ్యక్తికి బ్రతుకు ఇవ్వాలి అనుకొని ఆ గుండెను తీసుకెళ్ళిపోతున్నారు. ఆ గుండె ఎలా ఉందో ఆ ఫోటో కూడా చూపిస్తారు చూడండి. ప్రజలందరూ కూడా జేజేలు కొడుతున్నారు. ఆ గుండెను తీసుకెళ్తున్నప్పుడు మంగళూరు నుండి బెంగళూరు వరకు ఎక్కడొస్తుంది అంబులెన్స్, ఎక్కడ ఉంది అంబులెన్స్, ఎక్కడ ఉంది, అంతా దాని కొరకు ఎదురు చూశారండి. ఆ గుండె ఫోటో చూపిస్తారు చూడండి. ఇదిగోనండి, ఇది గుండె. మంగళూరులో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్కు ఆ గుండెను తీసుకొని వచ్చి చిన్న పాపకు అమరిస్తే
గుండె దానం చేసిన వ్యక్తిని గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు, మరొక వ్యక్తికి బ్రతుకునిచ్చాడు, అది మనకు తెలిసింది, అది అవయవాల దానం అనుకుంటే, మరి యేసుక్రీస్తు వారు చేసింది గుండె ఒక్కటే దానం చేశాడా? గుండె ఒక్కటే దానం చేశాడా చెప్పండి? అవయవాలన్నీ మన కొరకే దానం చేశాడండి. అవయవాలన్నీ కూడా చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకే దానం చేశాడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించటానికి ఆయన చనిపోయాడు. ఈరోజు చూడండి, ప్రకృతిలో ఎన్నో ఆహార పదార్థాలు, ఒక మేక కావచ్చు, ఒక కోడి కావచ్చు, మధ్యాహ్నం వేళ అందరికీ చికెన్ పెట్టారు కదండి. ఎన్ని కోడ్లు, నీ కడుపు నిండాలి అంటే ఎన్ని కోడ్లు బలైపోవాలి, అది చావాలి, నీకు కడుపు నింపాలి. ఆకుకూరలు చావాలి, నీకు బ్రతుకునివ్వాలి. ఈరోజు సృష్టిలో ఎన్నో జంతువులు, ఆహార పదార్థాలు, అవి చచ్చిపోయి నీకు బ్రతుకునిస్తున్నాయి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏమనుకున్నారు తెలుసా? నేను చచ్చిపోయి అనేకులకు బ్రతుకునివ్వాలి. మాలో మరణం, మీలో జీవం. నేను మరణిస్తాను, ఆ తరువాత మీరు లేవాలి, ఆ తరువాత మీరు. చూసారా దేవుని పిల్లలారా, అవయవాలన్నీ కూడా దానం చేశాడండి. ఆహార దానం గొప్పదనుకుంటున్నావు, వస్త్రదానం గొప్పదనుకుంటున్నావు, ఏవో తాత్కాలికమైన జీవితం కొరకు ఇచ్చే దానమే గొప్పదని ఆ దానాల కొరకు పాటలు, మాటలు, కల్పితాలతో ఉన్న కథలు చెప్పావే గాని యథార్థ గాథ. ఒళ్ళంతా కూడా నీ కొరకే నలగగొట్టుకున్నాడు. నిజమిది, కథ గాదిది. తన్ను తాను రక్షించుకోలేని ఆయన నిన్ను రక్షించలేని అసమర్థుడు అనుకుంటున్నావా? ఆయన సమర్థవంతుడు, సమాధిని జయించిన వాడు, ముల్లోకాలపై ఆధిపత్యం కలిగిన వాడు. నిన్ను కాపాడలేడనుకుంటున్నావా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపముల కొరకు ఆయన అనేకులకు ప్రతిగా వచ్చాడు. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చివరిగా మాట చూపించేసి ముగించేస్తానండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యేసుక్రీస్తు యథార్థ గాథ చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎలా ఉన్నాడు? లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకు ఆయనకు స్వరూపం లేదు? ఎందుకు ఆయనకు సొగసు లేదు? నీ సొగసు కోసం అద్దం ముందుకు 30 సార్లు వెళ్ళి చూసుకుంటావే. బొట్టు జరిగిపోయిందా, కాటుకు జరిగిపోయిందా, ఫెయిర్ అండ్ లవ్లీ పోయిందా, నీ సొగసు కోసం ఇన్నిసార్లు చూసుకుంటావే. ఆ రోజు యేసు ముఖానికి నీ కొరకు బలి అయిపోయాడు. స్వరూపం లేదా ఆయనకి, రూపం లేదు, రక్తమంతా కూడా. దేవుని పిల్లారా, స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే అతన్ని ఆశపడడానికి, సరే అతన్ని చూడగానే భలే ఉన్నాడండి అనడానికి అతని యందు స్వరూపమైనను లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన రూపాన్ని చెరుపుకొని చూడడానికి అందహీనంగా ఉంటూ మనకంటూ ఒక రూపాన్ని ఇచ్చాడు. క్రీస్తు స్వారూప్యము మనలో రావాలని ప్రసవ వేదన ఒకనాడు పౌలు మహాశయుడికి. ఏదండి, ఇంకా ఇప్పటికీ మనలో ప్రశ్నలే ఉన్నాయి తప్ప క్రీస్తు స్వారూప్యం ఏది? కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టుకొని అంత గాయపరచబడిన ఆయనకు స్వరూపము లేదు, సొగసైన లేదు, అపేక్షించడానికి మంచి అందం కూడా లేదండి ఆయనకి.
ఎవరి కొరకు కోల్పోయాడు తన అందం, ఎవరి కొరకు కోల్పోయాడు తన సొగసు? మన కొరకే. దేవుని పిల్లలారా, నీకోసం నా కోసం ఇంత త్యాగం చేస్తే అది కథ అనుకుంటున్నావా? కథ కాదది, నిజం. నిన్ను కాపాడడానికి వచ్చింది యేసుక్రీస్తు వారు, నిజం. నీ కొరకు నా కొరకు బలి అయిపోయింది, నిజం. నీకు ప్రతిగా నాకు ప్రతిగా మనందరినీ స్వర్గానికి చేర్చడానికి నేరస్తుల స్థానంలో ఆయన నిలుచున్నాడు. ఆయన నోట పాపము లేదు, కపటము లేదు. కానీ నీకోసం ఆయన పాపి అయిపోయాడు, నీకోసం ఆయన బలహీనుడైపోయాడు, నీకోసమే తాను రిక్తినిగా అయిపోయాడు. పూర్తిగా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకున్నాడండి. ఈరోజు అందం ఉంది నీకు, స్వరూపం ఉంది నీకు, సొగసుంది నీకు. ఈ స్వరూపాన్ని చూసి నువ్వు మురిసిపోకు, ఈ అందాన్ని చూసి మురిసిపోకు. నీకోసం ఒకరోజు తన అందాన్నే చెరిపేసుకున్నాడు. తనకున్నదంతా కూడా వ్యక్తినిగా చేసుకుని ఎవరి కొరకు బ్రతికాడో తెలుసా? మనందరి కొరకండి. ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నారే. తన్ను తాను కాపాడుకోలేని వాడు మనల్ని ఎలా కాపాడుతాడు అనుకుంటే, ఇప్పటికైనా ఆయన నిన్ను కాపాడడానికైనా సిద్ధమే అని చెప్పండి. మనమందరం కూడా ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళం. మనల్ని కాపాడాడు ఆయన, మనల్ని కాపాడాడు గనుకనే దేవుని పిల్లారా, ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టినప్పుడు చదువుతాం కదండి, యేసు మన నిమిత్తం ప్రాణం పెట్టాను, మనము మన సహోదరు నిమిత్తము ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ప్రాణం పెడుతున్నావా? మరి ఎక్కడో ఉన్న కిరణ్ ఆయన ఇక్కడికి వచ్చి తన ప్రాణం రక్తం ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఇది కథ కాదు. యేసు జీవితం, యేసు ప్రాణం పెట్టింది కథ కాదు. రక్షణ పొందితే వాక్యం నేర్చుకోవాల్సిన అవసరత లేదని భ్రమలో ఉండిపోయావు. అందుకే ఇలాంటి వారు పుట్టుకొచ్చారు, పుట్టగొడగల్లా. ఇకనైనా నేర్చుకోండి. క్రీస్తు బలిదానాన్ని, క్రీస్తు యొక్క బలి యొక్క త్యాగాన్ని గుర్తించండి. పాపం నుండి వైదొలగండి. అనేక మందిని ఇలాంటి సభలు పెట్టి క్రీస్తు త్యాగాన్ని నేర్పించి పాపం నుండి మళ్లించడానికి ప్రయత్నించండి. అందుకే ఈ సభలు, అందుకే ఈ మాటలు, అందుకే మీరు అందరూ వచ్చారు. ఈ 3 రోజులుగా చెప్పబడిన మాటల సారాంశం ఇదేనండి. యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు కదండి. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన అడుగు జాడలు నడుచుకోవాలి, ఆయన ధరించుకోవాలి, ఆయన ధరించుకొని ఆయన చూపించాలి. ఆయన చచ్చి నీకు బ్రతుకునిచ్చాడు. జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్నా క్రీస్తే. నీ మాటలో కనబడాలి క్రీస్తే, నీ చూపుల్లో కనబడాలి క్రీస్తే, నీ క్రియల్లో కనబడాలి క్రీస్తే. మన జీవితం నిలువెత్తున కనబడాల్సింది క్రీస్తే. అలా ప్రయాసపడదాం, అలా అనేకులకు క్రీస్తును చూపిద్దాం, క్రీస్తును ప్రకటిద్దాం, క్రీస్తు మరణ త్యాగాన్ని అర్థం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమకు ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేం నాయన. మీ ప్రియకుమారుని మా కొరకు బలిదానం చేశారు. ఎన్నో దానాలు చేస్తున్న ఈ మనిషి తాము చేస్తున్న దానమే గొప్పదనుకుంటున్నారు. ఉన్న అవయవాలన్నీ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు మా కొరకు దానం చేశాడు నాయన. ఆయన ప్రాణత్యాగాన్ని మరొకసారి తలంచుకునే ధన్యతను మాకు ఇచ్చారు నాయన. ఇప్పటి వరకు ఈ మట్టి ఘటాల్లో ఉండి మేమేం చేశామో ఆయన కొరకు అన్న ఒక ప్రశ్నార్థకాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని ఇక శాశ్వత జీవితాన్ని మీ కుమారుడైన క్రీస్తును ప్రకటించుటలో, చూపించుటలో తమ ప్రాణాలను పెట్టేయడానికి సిద్ధపడాలని ఈ మాటలు చెప్పాం నాయన. మీ కుమారులు ఎన్నో విషయాలు చెప్పారు. ఈ 3 రోజులుగా ఎన్నో మాటలు మీరు వినిపిస్తున్నారు. ఈ మాటల ద్వారా ఒక్కరినైనా మార్చమని కోరుకుంటున్నాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నారు. ఈ మాటల చేత మీరు తట్టుచున్నారు నాయన. ఇలాంటి సభలు జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలి. ఇలా ఎన్నో చోట్ల ఇలాంటి మాటలు వినిపించి క్రీస్తు ప్రాణత్యాగాన్ని
మరలా జ్ఞాపకం చేసి అనేక మందిని పురికొల్పి సత్యానికి స్తంభాలుగా నిలబెట్టాలని ఇప్పటి వరకు మీ మాటలు మా హృదయాన పెట్టుకొని భారంతో బాధ్యతతో చెప్పాం తండ్రి. అర్థం చేసుకుని బ్రతకడానికి కృప చూపండి నాయన. సందూరు ప్రాంతంలో ఈ సత్యాన్ని ప్రకటించటానికి మీ కుమారులు దైవజనుడు స్థానికంగా పెద్దలు సింహాద్రి గారు, ఆయన సంఘ సభ్యులు పెద్దలు అందరూ కూడా తండ్రి ఈ 3 రోజులు ఎంతగానో ఆనందపడుతూ వాక్యం నేర్చుకుంటూ గొప్ప గొప్ప సంగతులు నేర్చుకున్నారు. ఇలా అనేక సంఘాలు నేర్చుకొని బలపడగలుగుటకు సాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా మీ కుమారుని ప్రాణత్యాగాన్ని గుర్తెరిగి నరనరాన మీ కుమారుడైన క్రీస్తు రక్తాన్ని ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎక్కించుకొని నిద్రపోక అహర్నిశలు మీ కొరకు శ్రమ పడుతూ బ్రతుకులాగున సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, మీ కుమారులు దూర ప్రాంతం నుండి వచ్చారు నాయన. మరలా ప్రయాణం అయిపోతున్నారు. రాత్రి ప్రయాణంలో తోడుగా ఉండండి. మరలా సభలకు వెళ్తున్నారు. ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి. మరొక పర్యాయము మీ కుమారుని జన్మదినాన్ని జరుపుకునే భాగ్యాన్ని కూడా దయచేశారు. అందుని బట్టి కూడా కృతజ్ఞతలు. బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ఇంకా అనేకలు మార్చగలిగే శక్తిని మీ కుమారుడికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లలను కాపాడండి. ఆయన నడిపిస్తున్న సంఘాన్ని కాపాడండి. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న సభలు, జరగనయ్యున్న కార్యక్రమాలు ప్రతిదీ దిగ్విజయంగా మీ నామ ఘనత కొరకై జరిగించగలుగుటకు సాయం దయచేయమని క్రీస్తు వారి అతి పుణ్యమైన నామమున అడిగి వేడుకొనుచు నామ కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.